వ్యక్తిగా ఉన్నతం, మనసున్న మనిషిగా మహోన్నతం. కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఏమాత్రం ప్రభావితం చెయ్యని అపర ధీశాలి. చిన్న చిన్న చినుకులే మహాసంద్రంగా మారుతాయనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఆయనే సీల్ వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బండారు సుబ్బారావు గారు. 1956 నవంబర్ 18న చెన్నైలో ఒక చిరు వ్యాపారి నందయ్య శెట్టికి జన్మించిన సుబ్బారావు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. 1976లో మనోహర్ని వివాహమాడారు. సుబ్బారావు గారు ఇంతింతై వటుడింతై హైదరాబాదులో వ్యాపార దిగ్గజంగా స్థిరపడ్డారు. తాను ఎదుగుతూ ఎంతో మందికి బతుకునిచ్చాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ఆయన నైజం. అడిగిన వారికి లేదనకుండా సాయం చెయ్యడమే ఆయన నేర్చుకున్న విద్య. చుట్టూ ఉన్న సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో కొంతమందికైనా సహాయం తప్పకుండా చేయాలి. వ్యాపారం అంటే పెట్టుబడి అని చాలామంది అనుకుంటారు. కానీ సుబ్బారావు గారు మాత్రం పెట్టుబడి కంటే ఎక్కువగా ఆత్మవిశ్వాసం, అంకిత భావాన్ని నమ్ముకున్నారు. 1986లో 30,000 రూపాయల పెట్టుబడితో చిరు వ్యాపారం మొదలుపెట్టి 1990 దశకంలో బాలానగర్ పారిశ్రామిక వాడలో చిన్న తరహా కర్మాగారం స్థాపించారు. 1992లో ఏపీఎస్ఈబీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన 2010 జూన్ 10న సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను దేశానికి పరిచయం చేశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాల తయారీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే అద్భుతమైన ఫలితాలను చవిచూశారు. తమ కంపెనీ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా పరికరాలను అందిస్తూ ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు సుబ్బారావు గారు. ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నేను కూడా కొంత నేర్చుకోగలుగుతున్నాను. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చక్కగా తన యొక్క మైండ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన కెపాసిటీ సుబ్బారావు గారి దగ్గర ఉంది. సబ్ స్టేషన్ లైన్స్, కెపాసిటర్ బాంక్, ఇన్ఫ్రా వర్క్స్, 11 kV నుంచి LT లైన్లను HVDS వర్క్స్ లోకి అనువర్తించడం, భూగర్భంలో విద్యుత్ లైన్లు, కేబుల్స్ ను ఏర్పాటు చేయడం సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేకత. సుబ్బారావు గారి కృషికి గుర్తింపుగా అనేక విద్యుత్ రంగాల సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. అత్యున్నత విజయాలు సాధించాలంటే మన పని నిజాయితీగా ఉండాలి. అంతేకాదు విశ్వసనీయత, నమ్మకం ముఖ్యం. క్వాలిటీ విషయంలో నేను ఎప్పుడు కూడా రాజీ పడలేదు. వ్యాపారంలోనే కాదు, తెలుగు సాహితీ ప్రపంచంలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు బండారు సుబ్బారావు గారు. కళారంగంపై ఆయనకున్న అభిరుచితో ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించి వెన్నుదన్నుగా నిలిచారు. కూడబెట్టుకోవడం కన్నా కూడు పెట్టడంలోనే ఎంతో సంతృప్తి ఉందంటారు బండారు సుబ్బారావు. అనేక సంస్థలకు నిత్యాన్న దానాల్లో తన వంతు సాయం చేశారు. విపత్తుల సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేపడతారు. అనాథలు, వికలాంగులు, వృద్ధాశ్రమాలకు విరాళాలివ్వడంలోనూ సుబ్బారావు గారు ముందుంటారు. తాను వ్యక్తిగతంగా తన సంస్థ సీల్వెల్ కార్పొరేషన్ తరపున అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కరోనా కఠోర సమయంలోనూ మానవత్వాన్ని చాటుకున్నారు సుబ్బారావు గారు. అంతేకాదు, ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్లు, స్కూల్ ఫీజులు అందిస్తున్నారు. అలాగే కంటి క్యాన్సర్ సోకిన చిన్నారులకు నయం చేయడానికి క్యూర్ ఫౌండేషన్ కు ఆర్థిక సహాయం చేస్తున్నారు సుబ్బారావు గారు. అంతేకాదు, పేద కుటుంబాలకు ఉపాధి అందించే దిశగా ఉచిత కుట్టుమిషన్లు అందించారు. ఆస్పత్రులలో ఉచిత భోజనం అందించే హరే కృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ కు చేయూత అందించారు సుబ్బారావు గారు. ఆహార రవాణా నిమిత్తం 2 అశోక్ లీవ్లాండ్ దోస్తు వాహనాలు అందించారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లోనూ ఆయన మానవత్వం పరిమళిస్తూనే ఉంటుంది. పారిశ్రామికవేత్తగా, కళా పోషకులుగా, సామాజిక సేవకులుగా, అన్నింటికి మించి మనసున్న మనిషిగా ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు బండారు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో, ఆనందంగా, సంతోషంగా 10 మందికి సహాయపడుతూ 10 మందితో కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తి సుబ్బారావు గారు. ఒకరికొకరు తోడుంటే
మనం ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతాం. ఆ దిశగా నా పయనం, నా ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. వారు వ్యాపార రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి మరెంతో మంది బతుకులకు భరోసా కల్పించాలని ఎంతో మంది ఆశిస్తున్నారు.